ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. కష్టపడకుండా ఈజీగా డబ్బుని ఆకర్షించే ఈ ఫార్ములా ఎవరైతే పాటిస్తారో వారు కుబేరులై తీరుతారు. ఏమిటి ఈ ఫార్ములా అని అనుకుంటున్నారా? ముందుగా మనం తెలుసుకోవాల్సింది, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి బిలినియర్స్ మిలీనియర్స్ అయిన గొప్పవారిని మనం ఎంతో మందిని చూసాం కదా. వారికి ఎందుకు కలిగింది, మనకి ఎందుకు కలగలేదు? ఇది మీరు ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించి ఉంటారు మీరు. కానీ మీ ఆలోచన ఇలా ఉండొచ్చు. ఏమిటి అంటే, వారు తెలివైన వారు, వారికి డబ్బు ఈజీగా వచ్చింది అనే భావన మీకు కలిగి ఉండవచ్చు. వాస్తవానికి పుట్టుకతో ఎవరు తెలివి తక్కువ వారు కాదు. అందరూ తెలివిగలవారే, అందరూ ధనవంతులే. కానీ ధనాన్ని ఆకర్షించే స్థితిలో మీరు లేక, మీ ఆలోచన సరిగా లేకుండా ఉండటం వల్ల, ఈ ఫార్ములాస్ మీరు పాటించకపోవటం వల్ల మీరు డబ్బుని ఆకర్షించలేకపోయారు. ఏమిటి అంటారా? ఏ పని చేసినా ఇష్టంగా చేస్తే ధనాన్ని ఈజీగా ఆకర్షించగలరు. అలాగే ప్రతిరోజు కూడా సూర్య భగవానుడి కన్నా ముందే నిద్రలేచి మీరు యూనివర్స్తో ఇలా మాట్లాడుకోవాలి. నేను ఊహించని మార్గాల ద్వారా ధనాన్ని నేను ఆకర్షిస్తాను. నేను చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో నాకు కోరుకున్నంత ధనం వచ్చి తీరుతుంది అని ప్రతిరోజు కూడా మీరు నమ్మకంతో ఈ అఫర్మేషన్ చేస్తూ ఉండాలి. ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. నమ్మిన తర్వాత మీ లోపల ఏముందో చూసుకోవాలి. మీ అంతర్మనసులో దాగి ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ ఏమున్నాయో అవి బయటికి తీసి పడేయాలి. ఎలా ఉంటాయి నెగిటివ్ క్వాలిటీస్? డబ్బు సంపాదించలేను అనే ఒక భయం ఉంటుంది, నా వల్ల కాదు అనేది ఉంటుంది, బద్ధకము అనేది ఉంటుంది. వీటినన్నిటినీ మీ అంతర్చేతన మనసులో దాగి ఉన్న ఇలాంటి నెగిటివ్స్ అన్నిటినీ వేరి పడేసేయండి. పాజిటివ్గా మీరు తయారవ్వండి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్గా ఉంటూ పాజిటివ్ ఎనర్జీగా ఉండాలి అంటే ప్రతి నిత్యం మీరు మీకు ఊహించని మార్గాల ద్వారా ధనం మీరు ఆకర్షిస్తున్నట్లుగా విజువలైజేషన్ చేస్తూ ఉండండి.